మీ పేరు? నా పేరు సామి. సామి. ఎవరు? పచ్చమూరు మానకొండూరు మండలం. మానకొండూరు మండలం, మానకొండూరు నియోజకవర్గం. ఎట్లున్నా నన్ను మానకొండూరు నియోజకవర్గ రాజకీయం మరి? ఎందుకంటే రీసెంట్ గా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. బీఆర్ఎస్ పార్టీ మంచి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీ మంచి పని చేసింది. ఇప్పుడు వాడి ఇవన్నీ బస్సులు ఉచితంగా పెట్టింది, అన్ని నడతాయా? నడతాయి చెప్పి ఇప్పుడు 5 సంవత్సరాల దాకా నడిపి వాళ్ళ మొగోడే ఇచ్చిన హామీలన్నీ చేస్తే కేసీఆర్ వాడు ఎప్పుడో కూడా చేసాడు. అంతే అంటారా? అంతే మరి అయినా చేసాడు మంచిగా. నిజంగా కేసీఆర్ ఓడగొట్టి తెలంగాణ ప్రజలు తప్పు పని చేశాడు. ఎందుకని? తప్పు పని చేశాడు. కానీ సెంట్రల్ మాత్రం బీజేపీ ఉండాలి కంపల్సరీ. అదేంది అదా? అది ఏం చేయాలంటే అది ఆయన పరిపాలన మంచిగున్నది అక్కడ. మోడీ గారి పరిపాలన బాగాలేని సాక్షాత్ కేసీఆర్ అన్నారు కదా. మరి అన్నారు కానీ వాళ్ళ లోపల ఒకటే ఖచ్చితంగా అనుకుంటారు. ఎవరు ఒకరు? కేసీఆర్ వాళ్ళు ఇద్దరు ఒకటే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు? ఒకటే, ఖచ్చితంగా ఒకటే అంటారు. ప్రజలు ఈ లోపాయికర ఒప్పందం గ్రహించి బీజేపీని బీఆర్ఎస్ ఓడగొట్టారు అనుకుంటున్నారు. ఓడగొట్టారు అంతే అంతే. కాంగ్రెస్ ఏం చేసిందా వెనకటి నుండి? అది అంతే. వెనకటి నుండి ఏం చేసింది చెప్పు? వెనకటి నుండి ఏం చేసింది? 50 ఏం చేసాడు? ఏం చేసింది? 9 ఏళ్ల పరిపాలన కేసీఆర్ ఏం చేశారు అనుకుంటున్నాం మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఇప్పుడు రైతు బంధు అంటే, పింఛన్లు, ఇప్పుడు కళ్యాణ లక్ష్యం అంటే ఇవన్నీ మంచి పనులు చేస్తుంది. ఆయన మంచి పనులు చేసింది. ఆ మంచి పనులు కూడా కేవలం కార్యకర్తలకే బాగా అంది. కార్యకర్తలు పని చేసాడు. నాకు ఏం లేదు, నాకు ఇల్లే రాలేదు నాకు. కానీ కాకపోతే ఏంటంటే వచ్చేసరి కట్టాయి ఇచ్చు ఈసారి ఇచ్చు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కార్యకర్తల నుంచి నీళ్లు కరెంటుగా పెట్టాయి. ఇప్పుడు ఆయన చేసిన పరిపాలన అంతా ఆయన అప్పులు చేసినట్టు దానికి కొన్ని 1000 కోట్లు అయితే కావచ్చు. అది మొత్తం అప్పుల కుప్ప చేసి కేసీఆర్ ఇప్పుడు ఇల్లు కడతావు నువ్వు, సగం పైసలు ఉంటే సగం అప్పులో తీసుకొస్తావు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ కుమార్ గారు సిట్టింగ్ ఎంపీ అయి ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. ఆ ఎలక్షన్స్ లో వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరన్నా రాబోతున్నారు. ఈ 3 పార్టీలలో ప్రధానంగా ఏ పార్టీకి మధ్యలో వినోద్ కుమార్ మంచోడు. టీఆర్ఎస్ వేయాలనుకుంటారు మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా దేనికి పోటీ ఉంటుంది అనుకుంటారు? బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేని పార్టీ పార్లమెంట్ కు పంపిస్తే ఏం ఫైదా జరుగుతుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? అట్లా వాళ్ళు మద్దతు వాళ్ళకి ఇస్తారా? ఎవరు? బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచినా కూడా బీజేపీకి మద్దతు ఇస్తారు కంపల్సరీ. ఖచ్చితంగా ఇస్తారు. ఇదే కాంగ్రెస్ అంటుంది కదా ఈ 2 పార్టీలు ఒకటే అని. వాళ్ళకి ఏం ఫైదా కదా అంటారు? అది దీంట్లో ఏం కావాలి? వాళ్ళకేం కాదు. ఈయన మంచోడు, ఎవరు మన కేసీఆర్ మంచోడు, ఆయన మంచోడు. వీళ్ళిద్దరు కలిసి ఒకటే. నాకు తెలిసిన మటుకైతే అంతే అంటారు. నేను చెప్తే కాదు, నేను వాళ్ళ మనసులో ఉన్న మాట. ఎంపీగా బండి సంధి ఎంతైనా కానీ కష్టమే. ఈసారి ఇంకో ముందు గెలిచిండు కానీ ఏం పని చేసిండు? ఏం చేసిండు చెప్పు? కనీసం ఒక 30 మట్టి తీసుకునే మా మానకొండ మండలం. అంతే అంటారు. మరి ఏం చేసిండు సార్? ఇప్పుడు మీ మానకొండ మండల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రసమయ్య బాలకిషన్ గారు కదా ఇదిగా చేసిండు. ఈ పనులన్నీ ఊరికి సీసీ రోడ్లు మొత్తం అయిపోయింది అమ్మటం నిజంగా. కానీ అంత మంచి చేసిన వ్యక్తిని ఓడగొట్టిండు. ఎందుకు ఓడగొట్టిందో నాకు మాకే అర్థం అవుతుంది. మంచోడు. వాళ్ళకు పోలీస్ స్టేషన్ పోతాం అనుకో మనం, ఒకరికి భగవానికి ఫోన్ చెప్పేసి భగవానికి ఫోన్ చేయదు. అన్నలా మీరు మాట్లాడుకుంటే అని అంత మంచోడు ఆయన. వాస్తవం అయితే నిజం ఇది. బీఆర్ఎస్ పార్టీ ఊడిపోయే కారణాలు ఏంటి? బలమైన కారణాలు ఏంటంటే కొన్ని ఉన్నాయి. కొంచెం వీళ్ళకు గర్వంతం ఉన్నది. కొంచెం ఎవరికి గర్వంతం? కేసీఆర్ కున్న కొడుకు దాన్ని కొంచెం అంచనా చూసిండు. కానీ ఓటు కూడా బాగానే వచ్చాయి. మీరు చూడలేరా? అదే ఇప్పుడు 40 సీట్లు వాళ్ళకి వచ్చినాయా? ఇంకో 15 సీట్లు వస్తే ఆయన ఎమ్మెల్యే. 103 ఉన్న స్థాయి నుంచి 39 పడిపోయిందండి. 103 ఎక్కడ, 39 ఎక్కడ అంటే బీజేపీ అంటే ఇప్పుడు మీరు బీజేపీ ఇవన్నీ కలిసి మళ్ళీ ప్రభుత్వానికి తప్పకుండా ఇప్పుడు 50 లోపల అయితే చూడు. అంతే అంటారు. నువ్వు చూడు, నువ్వు వాడు చేయడు వాళ్ళ మంచి వాళ్ళంతా ఇలా కలెక్షన్ ఉన్నారు. అది తప్పకుండా అవుతుంది అనేది నాకు గ్యారంటీ అయితే నా మనసులో ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూతత్వం అయిపోయింది, మళ్ళీ కనబడదు అంటారు కదా. ఏది ఇవ్వాలి సార్? ఎక్కడికి ఎలా అయిందా? గట్ట 39 సీట్లు అంటే సమానం ముచ్చట. అది వాళ్ళు ఏమంటారు అంటే 103 నుంచి 39 వాళ్ళకి 60 వచ్చినాయి కదా. ఇప్పుడు ఎంతైనా 20 సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా. 20 సీట్లు ఎక్కువ అంటే ప్రతిపక్ష పార్టీలో లేవా?
అంటే అందరిని కలుపుకొని ప్రభుత్వాన్ని గులగొడుతున్నాడు ఆ కూరగాయలు అంత ఒకటే ఇప్పుడు వాళ్ళు. అంతే అంటారు.